ఇప్పుడు చాలా మంది జనసేనని అంటే పవన్ కళ్యాణ్‌ని సినిమాలకే పరిమితం చేయాలి. అవసరం లేదు రాజకీయాలకి ఆయన సూట్ కాడు అని అనే వాళ్ళకి. దానికి ఏం అది సినిమాలకే సూట్ రాజకీయాల్లో అది ఓడి ఇష్టం బ్రో. రాజకీయాల్లో సీఎం అవ్వాలని ప్రజలకి సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. సో వాళ్ళని ఎందుకు ఆపేస్తారు సినిమాలు అని చెప్పి. అంటే కొంతమంది ప్యాకేజీ తీసుకోవడానికి వచ్చారు. అది ఓడి దాన్ని అంటారు. అది ఓడి ప్రొఫెషనల్ బ్రో సినిమాస్ అనేది. ఇది సీఎం అనేది వేరేది. ఇది ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. అంటే మరి 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, ఇప్పటిదాకా ఎందుకు గెలవలేదన్న? బ్రో గెలవలేదంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కదా బ్రో. మనీ విషయం కావచ్చు. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నానంటే మనీ పెట్టకుండా సీఎం అవ్వాలని బ్రో. అలా అంటే ఓటుకు డబ్బులు ఇవ్వకుండా గెలుద్దాం అనుకుంటున్నారు నిజాయితీగా, కానీ అలా గెలవచ్చా? ఏమో మనం చెప్పలేం కదా బ్రో. అభిమానులు ఉంటే ఎందుకు గెలవకూడదు చెప్పు. మనలాంటి వాళ్ళు ఉంటే. పవన్ కళ్యాణ్ కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఎందుకు ఎలక్షన్స్ టైంకి వచ్చినా కూడా, రాజకీయాల టైంకి వచ్చినా కూడా గెలవలేకపోతుంది? ఇంకా గెలవట్లేదంటే ఇంకా ఏదో ఉంటుంది బ్రో. తొక్కేస్తుంటారు వెనక పక్క. ఫ్యూచర్ ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి ఛాన్స్ ఉండొచ్చు. ఉంది. ఆయన టీడీపీ బీజేపీతో కలియడం ఎలా అనిపించింది? నాకైతే బాగుంది బ్రో. బాగానే మంచి పని చేస్తాడు. పోటీ చేయొచ్చు కదా. సింగిల్ గా పోటీ చేస్తాడు బ్రో. ఇప్పుడు ఇక్కడ కొంచెం వీక్ గా ఉంది కదా టీడీపీ, దానికి సపోర్ట్ ఇస్తున్నాడు. నేనున్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తున్నాడు.